ఇప్పుడున్న ముఖ్యమంత్రి మా ఓట్లు దండుకున్నారు. మాట తప్పకూడదు. ఆయన చెప్పారు, మేము మాట తప్పితే మాకు ఓట్లు ఇవ్వకండి, మేము ఓట్లు అడగమని. ఇస్లామిక్ బ్యాంక్ ఇస్తా అని చెప్పారు, మాట తప్పారు. మైనార్టీస్ కి దుకాన్ మకాన్ అనేది ఒక స్కీమ్ కూడా ఉండేది, దాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. తర్వాత వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఈ రోజు మైనార్టీ కార్పొరేషన్ కి అసలు ఫండ్సే లేకుండా చేయడం, పార్లమెంట్ లో అనేక రకాల ముస్లిం మైనార్టీస్ కి వ్యతిరేకంగా చాలా బిల్లులు పెట్టారు. ముందుగా చేతులెత్తింది వైసీపీ ఎంపీలే చేతులెత్తి మన ముస్లిం కమ్యూనిటీకి అన్యాయం చేయడం జరిగింది. ఉన్న పథకాలు తీస్తారు, సరే కొత్తగా వీళ్ళు ఏమైనా పెట్టారు పథకాలు, అదేంటంటే మేము ముస్లింలకి అండగా ఉంటాం అని చెప్పారు. ఏమండగా ఉన్నారు? దుల్హన్ స్కీమ్ వచ్చేసి ₹1,00,000 ఇస్తామని చెప్పింది. అది 6 నెలల కిందట. మరి దానికి షరతులు విధించి ఏదైతే ఆ పాప ఉందో పెళ్లి కూతురు, ఆ పాపకి 10th పాస్ అయి ఉండాలి. మరి దానికి షరతులు విధించింది. ఇప్పుడు మైనార్టీ దాంట్లోన ఆడపిల్లల్ని బయట పంపించడం తక్కువ, దాంట్లో మరి 10వ తరగతి అవి ఇవి అంటే చాలా ఇది. మైనార్టీల పక్షాన ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం మన ఆదోని ప్రాంతానికి సంబంధించిన విషయంలో కూడా మైనార్టీ కళాశాల కోసం 4.7 crores తో కూడా నిర్మించి ఒక కళాశాల రూపకల్పన చేసినప్పుడు కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాన్ని పునః ప్రారంభించడం కూడా లేదు.